హలో ఎవ్రీవన్, తవ్వకాల్లో బయటపడిన వీడియోస్లో ఇదొక వీడియో అనమాట. సో ఈ పోస్టింగ్లు ఎడిటింగ్లో కొంచెం కొత్త కాబట్టి నాకు కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఆ రోజు మేము వెళ్ళాం ఎగ్మోర్ మ్యూజియానికి. ఇట్ ఈస్ మోర్ లైక్ ఏ మ్యూజియం అండ్ లెస్ లైక్ ఏ ప్యాలెస్ అన్నట్టుగా అనిపించింది నాకైతే. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలి, బాగా స్పెండ్ చేయాలి, వర్త్గా ఉండాలి అంటే ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇండియన్స్కి అయితే ఎంట్రీ టికెట్ ₹50 అండ్ ఇది ఫ్రైడేస్ క్లోజ్ చేసి ఉంటారు. అండ్ రెగ్యులర్ టైమింగ్స్ వచ్చేసి 9:30 నుంచి 4:30 వరకు అనమాట. సో ఇక్కడికి రావడం నేను ఫస్ట్ టైం. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ సన్సెట్ అదైతే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. అండ్ మ్యూజిక్ కూడా ప్లే అవుతూ ఉంటుంది. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నాకు ఒక బ్రోచర్ ఇచ్చారు. సో ఆ బ్రోచర్లో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి అని చెప్పి అన్నీ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఈ స్కల్ప్చర్స్ గ్యాలరీకి వచ్చాం. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఈ స్కల్ప్చర్స్ అన్నీ. నాకైతే ఎంత అద్భుతంగా అనిపించినాయో, లిటరల్లీ సోషల్ టెక్స్ట్ బుక్ని లైవ్లో చూస్తున్నట్టు అనిపించింది. మేబీ ఆ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల అనుకుంటా ఇంకొంచెం వింటేజ్ ఫీల్ అనిపించింది నాకు. అండ్ మా ఫ్రెండ్స్ అయితే లాక్కెళ్తున్నారు, వేరే గ్యాలరీస్ చూడవా, టైం అయిపోతుందని. ఎందుకంటే మేము లేట్గా వెళ్ళాం ఆ రోజు. సో ఇంకా నేను అలాగే షూట్ చేస్తూ ఉన్నా. ఫైనల్లీ నా ఫోన్లో స్టోరేజ్ కూడా అయిపోయింది. ఇంకా దిగాల్సి వచ్చింది తప్పక. ఆ తర్వాత మేము బ్రాంజ్ గ్యాలరీకి వెళ్ళాం. అక్కడ బ్రాంజ్ యాంటిక్ పీసెస్తో పాటు మంచి పెయింటింగ్స్ అండ్ ఆల్సో గవర్నర్స్ కోచ్ అండ్ కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. సో ఆర్ట్ ఈజ్ రియల్లీ లైఫ్ అన్నట్టుగా అనిపించింది అదంతా చూశాక. అండ్ ఇక్కడైతే టోటల్గా 6 గ్యాలరీస్ ఉన్నాయి. మేము లేట్గా వెళ్ళడం వల్ల జస్ట్ 2 గ్యాలరీస్ని మాత్రమే కవర్ చేసాం. మీరు కొంచెం అర్లీగా ప్లాన్ చేసుకోండి, లైక్ 10, 11 ఆ టైంకి వెళ్ళినా సరిపోతుంది. అప్పుడు అన్ని గ్యాలరీస్ చూసుకోవచ్చు. సో ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ఫాలో ఫర్ మోర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.